రాష్ట్ర వ్యాప్తంగా 70.66% పోలింగ్. వాస్తవ ఓటింగ్ పై నేడు ఈసీ ప్రకటన. ఈవీఎం బాక్సుల్లో నేతల భవితవ్యం. ఈ నెల 3న ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు కోడ్. ఉల్లంఘించారని కేసు నమోదు చేసిన పోలీసులు. సాగర్ జలాలపై ఏపీ తెలంగాణ మధ్య హైటెన్షన్. కాసేపట్లో సాగర్ కు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. జమ్మూ కాశ్మీర్ లో దట్టంగా మంచు. కుప్వారా తంగధర్ కేరన్ రహదారి మూసివేత. దుబాయ్కి చేరుకున్న మోదీ. కాప్ సదస్సులో పాల్గొననున్న ప్రధాని. నేడు భారత్ ఆసీస్ 4వ టీ20. గెలుపే లక్ష్యంగా బరిలోకి టీమిండియా. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో రానున్న 5 ఏళ్ల పాలనను నిర్ణయించేందుకు పల్లె ఓటర్లు బారులు తీరగా పట్టణాలు నగరాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. చెదురుముదురు సంఘటనలు మినహా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 70.66% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ అధికారులు వివరాలు ప్రకటించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ల వివరాలను ఇంకా లెక్కలో చేర్చలేదని చెప్పారు. హైదరాబాద్ పరిధిలో కేవలం 46.56% మాత్రమే పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 90.3% రికార్డైంది. తదుపరి స్థానాల్లో మెదక్, జనగామ, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడులో గరిష్టంగా 91.51%, యాకుత్పూర్లో అత్యల్పంగా 39.65% నమోదైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో 73.37% ఓటింగ్ నమోదైంది. మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నిక జరగగా సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం రెడ్డిఖానాపూర్లో రాత్రి 8 గంటల వరకు, షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని గూడూరు, తిమ్మాపూర్లలోని పోలింగ్ కేంద్రాలలో రాత్రి 8 గంటల 30 నిమిషాలు దాటాక కూడా పోలింగ్ జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో 9 గంటల 30 నిమిషాల వరకు సాగింది. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లలో వేచి ఉండడంతో వారికి టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. మావోయిస్టు ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియగా అక్కడ కూడా అప్పటికే క్యూలలో ఉన్న వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కామారెడ్డి, జనగామ, ముధోల్, ఇబ్రహీంపట్నం, అచ్చంపేట, పినపాక, పాలేరు, వరంగల్ తూర్పు తదితర నియోజకవర్గాల్లో స్వల్ప సంఘటనలు చోటు చేసుకున్నాయి. సుమారు 25 నుంచి 30 కేంద్రాల పరిధిలో ఈవీఎంలు మొరాయించడంతో సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు పోలింగ్ ఆలస్యమైంది. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు
పార్టీ కండువాలతో కేంద్రాలకు రావటం వివాదమైంది. ఎన్నికల అధికారులు కేసులు నమోదు చేశారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైన హైదరాబాద్ నగరంతో పాటు శివారుల్లోనూ నెమ్మదిగానే ప్రారంభమైంది. 10 గంటల తర్వాత క్రమంగా పుంజుకుంది. మహేశ్వరం, షేర్లింగంపల్లి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పరిధిలోని పట్టణ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 30% కూడా పోలింగ్ దాటలేదు. అయితే ఇదే నియోజకవర్గాల పరిధిలోని కందుకూరు, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఇదే సమయానికి 65% దాటింది. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, గేటెడ్ కమ్యూనిటీ వాసులు, సాఫ్ట్వేర్ తదితర రంగాలకు చెందిన ఉద్యోగులు నగరంలోని పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం తర్వాత పెద్ద సంఖ్యలో వరుసల్లో కనిపించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిధిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 16,000 ఓటర్లు ఉండగా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో రద్దీ ఏర్పడింది. రాజేంద్ర నగర్ పరిధిలోని నార్సింగ్ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలకు కూడా మధ్యాహ్నం ఓటర్లు పోటెత్తారు. ఇక్కడ నిర్మాణాలు కొనసాగుతుండటంతో ఓటర్లు వచ్చిపోయేందుకు కొంత ఇబ్బంది పడ్డారు. షామియానాలు ఏర్పాటు చేసినప్పటికీ చాలా చోట్ల వరుసలు భారీగా ఉండడంతో ఓటర్లు ఎండకు ఇబ్బందులు పడ్డారు. ఒకటి రెండు రోజులుగా ఓటర్లకు తాయిలాలు అందించిన కొన్ని పార్టీల నేతలు పోలింగ్ సమయంలోనూ నగదు పంపిణీకి పోటీ పడ్డారు. పట్టణాలు, గ్రామీణం అన్న వ్యత్యాసం లేకుండా ఇది సాగింది. చాలా చోట్ల మద్యం అందించి చికెన్ భోజనం పెట్టారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం మండలాల్లో పలు కేంద్రాల వద్ద ఈ పరిస్థితి కనిపించింది. ఇతర ప్రాంతాల నుంచి ఓటేసేందుకు తరలివచ్చిన వారికి 1000 రూపాయల వరకు నగదు ఇచ్చారని కందుకూరులో కొందరు తెలిపారు. ఓ ప్రధాన పార్టీ వారు కొందరికి నగదు ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడంతో పలువురు ఓటేసేందుకు రాలేదని యాచారంలో పలు కేంద్రాల వద్ద ఓటర్లు తెలిపారు. డబ్బులు పంపిణీ చేస్తున్న అధికార పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ పార్టీలు వాహనాలు సమకూర్చి మరీ ఓటర్లను కేంద్రాలకు రప్పించారు. తమ గ్రామాన్ని పంచాయతీగా ప్రకటించినందుకు నిరసనగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కొత్తవారిపేట, వరిపేట గ్రామస్తులు ఓటింగ్ను బహిష్కరించారు. గ్రామానికి అవసరమైన కనీస సదుపాయాలను కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోధ్ నియోజకవర్గం పరిధిలోని గొల్లఘాట్ గ్రామం వారు ఓటింగ్కు వెళ్లేందుకు నిరాకరించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత అధికారులు గ్రామస్తులకు నచ్చచెప్పడంతో ఆ తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ తూర్పులో 5 గంటలు దాటిన తర్వాత వచ్చిన వారిని ఓటు వేసేందుకు అనుమతించకపోవడంతో ఓటర్లు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కాగజ్ నగర్ పట్టణంలోని బీఆర్ఎస్ ఏజెంట్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఇతర పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున గూమిగూడగా చెదరగొట్టే క్రమంలో పోలీసు అధికారులకు కూడా గాయాలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలు జులిపించారు. పల్లెల్లో పొద్దంతా పనులు చేసుకుని వచ్చిన ప్రజలు సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు రావడం కనిపించింది. యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పలు బూత్లకు ఓటర్లు ఎంసెట్ పరీక్షకు పరిగెత్తినట్లు ఉరుకులు పరుగులతో వస్తూ కనిపించారు. తులేకాలాన్ పోలింగ్ కేంద్రం గేటు సాయంత్రం 5 గంటలకు మూసివేశారు. అదే సమయంలో పరుగులు పెడుతూ పలువురు ఓటర్లు వచ్చినప్పటికీ పోలీసులు, ఎన్నికల అధికారులు అనుమతించలేదు. దీంతో వారంతా వెనుదిరిగారు. సాయంత్రం 4 గంటల తర్వాత చాలా పార్టీల వారు ఓటర్ల తరలింపు చేపట్టారు. జాబితాను ముందు పెట్టుకొని ఇంకా ఎవరు ఓటుకు రాలేదో ఆరా తీసి వారి కోసం వాహనాలు పంపించారు. వ్యాన్లు, ఆటోలు, చివరకు ద్విచక్ర వాహనాలు కూడా పంపి
ఓటర్లను తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తూ కనిపించారు. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్, నందిని నగర్లో జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో మంత్రి కేటీఆర్ దంపతులు, సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు దంపతులు ఓటు వేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్లో, కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లుబట్టి విక్రమార్క మధిరలో, గవర్నర్లు రాత్రయ్య ముషీరాబాద్లో, ఇంద్రసేనారెడ్డి మలక్పేటలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంబర్పేటలో, డాక్టర్ లక్ష్మణ్ ముషీరాబాద్లో, బండి సంజయ్ కరీంనగర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమకు భూములు ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళనకు దిగడంతో చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు బలగాలు భారీగా మోహరించారు. గోపిశెట్టిపల్లిను పోలీసులు చుట్టుముట్టారు. పుంగనూరుకు పెప్పర్ మోహన్ కంపెనీ ఎలక్ట్రిక్ ప్రతినిధులు రాక సందర్భంగా ఈ పరిస్థితులు తలెత్తాయి. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరామ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి జేజీరామ్. ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమకు భూములు ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళనకు దిగడంతో చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. గోపిశెట్టిపల్లెను పోలీసులు చుట్టుముట్టారు. పుంగనూరుకు పెప్పర్ మోహన్ కంపెనీ ఎలక్ట్రిక్ ప్రతినిధులు రాక సందర్భంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమకు భూములు ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళనకు దిగడంతో చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు బలగాలు భారీగా మోహరించాయి. గోపిశెట్టిపల్లెను పోలీసులు చుట్టుముట్టారు. పుంగనూరుకు పెప్పర్ మోహన్ కంపెనీ ఎలక్ట్రిక్ ప్రతినిధులు రాక సందర్భంగా ఈ పరిస్థితులు తలెత్తాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరామ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి జేజీరామ్. థ్యాంక్ యూ అబిత. చిత్తూరు జిల్లా పుంగనూరులో భారీగా కూడా పోలీసులు ఇవాళ మోహరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బస్సుల పరిశ్రమ తమ భూములు ఇవ్వబోమని చెప్పేటువంటిది కూడా గోపిశెట్టిపల్లికి సంబంధించినటువంటి రైతులు పూర్తిగా కూడా ఎవరిని కూడా ఎలక్ట్రానిక్ బస్సులు తయారు చేసేటువంటి సిబ్బందిని రానికుండా పూర్తి స్థాయిలో అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అంటే పుంగనూరుకు చేరుకున్నటువంటి ఇప్పటికే పుంగనూరుకు కూడా జిల్లా కలెక్టర్ మన్మోహన్, అదేవిధంగా ఎస్పీ రిషాంత్ రెడ్డి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉన్నటువంటి రైతులందరినీ కూడా పూర్తిగా నిర్బంధించి ఎవరిని కూడా
ఎక్కడైతే భూమి పూజ జరుగుతుందో అక్కడికి వెళ్లకుండా కూడా పూర్తి స్థాయిలో నిలుపుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలోనే ఇలా జరుగుతుంది, మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తున్న ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, మీకు ఈ చేతనైతే కూడా భూములను పరిశ్రమలకు ఏర్పాటు చేయాలని ఇలా ఇళ్లపై ఇల్లు నిర్మించుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా పూర్తిగా కూడా అరికట్టాలనేటువంటిది పుంగనూరుకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే అక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే ఈ విషయానికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మినిస్టర్ ఇలాకాలో ఇలా జరగడం తమకు శోచనీయం అనేటువంటిది కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో తెలియజేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. గ్రామస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ కూడా ఉన్నారు, నిశాంత్ రెడ్డి కూడా ఉన్నారు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలందరూ కూడా మోహరించారు. ఎవరిని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గోపిశెట్టిపల్లికి సంబంధించిన గ్రామస్తులు ఎవరిని కూడా ఆ యొక్క పూజ చేసే భూమి పూజ పూర్తిగా కూడా అడ్డుకోవడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా నిలుపుదల చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అనిత రైట్, థ్యాంక్ యూ జయజీరామ్. నాగార్జున సాగర్ వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ వైపు భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. నేడు ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అంచనా వేసే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారు 4000 క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకుంది. ప్రస్తుతం సాగర్లో 522 అడుగుల నీటి మట్టం ఉండగా మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజీకి చేరే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన సమయంలో కృష్ణ గోదావరి నది బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్, నాగార్జున సాగర్ను తెలంగాణ నిర్వహించాలని నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయం సరిగా అమలు కాలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్ కేంద్రం తదితరాలను తెలంగాణ రాష్ట్రమే నిర్వహించుకుంటుంది. అటువైపు ఆంధ్రప్రదేశ్ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంటాయి. కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్కు నీళ్లు కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. గతంలో కృష్ణా బోర్డు ఆదేశాలు ఇచ్చినా నీళ్లు విడుదల చేయని సందర్భాలు ఉండేవి. తాజాగా ఇలాంటి సమస్యలేవి తలెత్తలేదు. ఈ నెలలో సాగర్ కుడి కాలువ నుంచి నీళ్లు విడుదల చేయాలని తెలంగాణ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ పంపిన దాఖలాలు లేవు. నీటి విడుదలకు ఈ 2 నెలల్లో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తోంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.